మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? మీ పిల్లలు ఏదైనా ఆర్ట్ వర్క్ చేసేటప్పుడు, టీవీలో ఇష్టమైన ప్రోగ్రామ్ చూసేటప్పుడు, వాళ్ళకి ఇష్టమైన వీడియో గేమ్ ఆడేటప్పుడు మీరు పిలిచిన వెంటనే రెస్పాండ్ అయ్యారా? చాలాసార్లు చాలామంది నో అనే చెప్తారు. కానీ మీరు స్టడీ అవర్కి కూర్చోబెట్టినప్పుడు ఒక 5 to 10 మినిట్స్కే అమ్మ వాష్రూమ్కి వెళ్ళాలి, అమ్మ తలనొప్పిగా ఉంది, అమ్మ కొంతసేపు ఆగి చదువుతాను, ఇలా రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటారు కదా. ఎప్పుడైనా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని రీజన్ గమనించారా? బికాస్ వాళ్ళు ఇష్టమైన పని చేసేటప్పుడు వాళ్ళ బ్రెయిన్ దాన్ని రివార్డ్గా తీసుకుంటుంది. అలాగే మీరు ఎట్ ఎ టైం స్టడీ అవర్కి కూర్చోమని చెప్పినప్పుడు వాళ్ళ బ్రెయిన్ రకరకాల రీజన్స్ వెతుక్కుంటుంది, స్ట్రెస్కి ఫీల్ అవుతుంది. సో తప్పించుకోవడానికి కారణాలు వెతుక్కుంటారు. ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి ఈరోజు 3 సింపుల్ టిప్స్ షేర్ చేస్తాను. నెంబర్ 1, స్టడీ అవర్ స్టార్ట్ చేసే ముందరే ఫస్ట్ వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటో కనుక్కోండి. ఆ సబ్జెక్ట్తో ఆ డే స్టార్ట్ చేయండి. టిప్ నెంబర్ 2, 25 మినిట్స్ స్టడీ టైం అండ్ 5 మినిట్స్ బ్రేక్ ఇవ్వండి. దీని వలన వాళ్ళ బ్రెయిన్ స్ట్రెస్ ఫీల్ అవ్వదు. టిప్ నెంబర్ 3, వాళ్ళకి చిన్న చిన్న టాస్క్స్ ఇవ్వండి. 15 మినిట్స్, 20 మినిట్స్, 25 మినిట్స్ ఇలా. ఆ టాస్క్ కంప్లీట్ చేయగానే వాళ్ళని అప్రిషియేట్ చేయండి, మెచ్చుకోండి, చాలా బాగా చేసావని చెప్పండి. దీనివలన వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.